మార్నింగ్ అన్నప్పుడు ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో మనం స్పెక్ట్రోస్కోపీ నుండి బిఫోర్ క్లాస్లో డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు సింగిల్ బీమ్ గురించి, అదేవిధంగా స్పెక్ట్రోఫోటోమీటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క పని ఏమిటి అనేది మనం బిఫోర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఈరోజు Lambert's law. Lambert's law. Lambert నియమము. Lambert's నియమము. Lambert's law. Lambert నియమము. Right. This law was put forward by Lambert. ఈ నియమాన్ని లాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. లాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త ఈ నియమాన్ని ప్రతిపాదించితే ఈ నియమాన్ని సజాతీయ యానకాలకు అనువర్తింపజేశారు. ఏం చేశాడు? ఈ నియమాన్ని సజాతీయ యానకానికి అప్లికబుల్ టు ప్యూర్ హోమోజీనియస్ మిక్చర్ లేదా ప్యూర్ హోమోజీనియస్ మీడియం. అప్లికబుల్ ప్యూర్ హోమోజీనియస్ అంటే దీన్ని సజాతీయ యానకాలకు అనువర్తింపజేయడం అనేది జరిగిందనమాట. అయితే అసలు ఈ నియమాన్ని మనం ఏ విధంగా మనం డిస్కస్ చేసామంటే, వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ పాసింగ్ త్రూ ఏ ప్యూర్ హోమోజీనియస్ మీడియం, అంటే ఒక సజాతీయ యానకం ద్వారా ఏకవర్ణ కాంతిపుంజమును పంపినప్పుడు ప్యూర్ హోమోజీనియస్ మీడియం, ఒక ఏకవర్ణ కాంతి పుంజమును కనుక పంపించినప్పుడు ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎవరు ఉంటుందంట? వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. చూద్దాం ఒకసారి. వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ when a beam of monochromatic light when passing through when a beam of monochromatic light is passing through when a beam of monochromatic light is passed through a pure homogeneous medium ఏమంటారు ఇక్కడ? ఒక సజాతీయ యానకం ద్వారా ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక పంపించినప్పుడు వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అన్నమాట. ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, the decrease is the intensity of light. The decrease in intensity of light. Decrease in the decrease in the intensity of light with the
with the thickness of the decrease is the intensity of light, and the decrease of the intensity of light is proportional to intensity of the incident light. When a beam of monochromatic light is passed through a pure homogeneous mixture, decrease in the intensity of light as proportional to intensity of incident light. అంటే వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా రాస్తామంటే minus di by dt is proportional to I. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీని రాస్తాం మైనస్ di by dt is equal to k into I. ఇంకేలా రాయొచ్చు దీన్ని మనం పైన రాస్తాం. ఇక్కడ రాస్తాం మైనస్ డి ఐ బై it is proportional to I. పతన కాంతి తీవ్రత వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని మనం మాట్లాడుతున్నాం. మైనస్ డిఐ బై dt is equal to a into I. ఇంకా దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చంటే మైనస్ di by I is equal to k into dt. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇది కనుక మనం ఇంటిగ్రేషన్ కనుక మనం చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆన్ both sides integration on both sides is equal to a to integral a. ఇరువైపులా మనం ఇంటిగ్రేషన్ కనుక మనం చేసినట్లయితే I naught ఇక్కడ t 0 చూద్దాం. ఏమవుతుంది మైనస్ లాగ్ di బై ఐని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ లాగ్ I బై I నాట్ అని రాసుకోవచ్చు. రాయొచ్చు I బై I నాట్ k ఇంటూ t. ఇంటిగ్రల్ dt t కింద మనం రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ పోవాలంటే లాగ్ I నాట్ పై ఇక్కడ తిరగబడితే రివర్స్ అయితే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది పోయి మైనస్ I నాట్ బై I ఇంటూ k ఇంటూ t. ఓకే రైట్. ఇక్కడ ఇది Lambert's law. Here I naught is equal to intensity of what incident light.
intensity of incident light. I naught is equal to intensity of I naught incident light. పతన కాంతి తీవ్రత ఏమంటే పతన కాంతి నెక్స్ట్ I is equal to intensity of transmitted light. Intensity of transmitted light. ప్రసారిత కాంతి తీవ్రత ప్రసారిత కాంతి తీవ్రత ప్రసారిత కాంతి తీవ్రత ఇంకా k is equal to proportionality constant అనుపాత స్థిరాంకము k is equal to proportionality constant అనుపాత స్థిరాంకము అనుపాత స్థిరాంకము k is equal to next t is equal to path length of the medium. Path length of the medium. జ్ఞానం యొక్క మందము జ్ఞానం యొక్క మందము అదే ఇది ల్యాంబర్ట్స్ లా. ల్యాంబర్ట్స్ లా అంటే దీన్ని ల్యాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ నియమాన్ని సజాతీయ యానకాలకు హోమోజీనియస్ మీడియానికి మనకి అనువర్తించడం జరిగింది. ఇక్కడ ఒక యానకం ద్వారా ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక మనం పంపించినట్లయితే వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. వికిరణ కాంతి తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే -di/dt is proportional to I. -di/dt is proportional to I. -di/dt is equal to k into I అని తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ -di ఇక్కడ ఉన్నటువంటి I వైపు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి dt ఈ వైపు వస్తుంది, k into dt. ఇరువైపులా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు -di/i ని log I అని రాసుకోవచ్చు. log I అంటే I ప్లేస్ లో I0/I అని రాసుకుంటాం. I/I0 అప్పుడు -log I/I0 is equal to kT. కాబట్టి నెగిటివ్ చార్జ్ మనం పోవాలంటే ఇక్కడ I0/I రాసుకుంటే ఇక్కడ is equal to kT అనేది వస్తుంది. Here I0 is equal to intensity of the incident light అంటే పతన కాంతి తీవ్రత, I is equal to intensity of the transmitted light ప్రసారిత కాంతి తీవ్రత, k is equal to proportionality constant అనుపాత స్థిరాంకము, ఇక్కడ t is equal to path length of the medium జ్ఞానకం యొక్క మందము. ఈ విధంగా ల్యాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త ఈ నియమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండవది ల్యాంబర్ట్స్ మీన్ నియమము. ల్యాంబర్ట్స్ మీన్ నియమము
Lambert V law. Lambert's V law. ఈ నియమాన్ని బీర్ ద్రావణాలకు అనువర్తింపజేశాడు. అంటే దిస్ ఈజ్ an extension of Lambert's law put forward by బీర్. అంటే ల్యాంబోర్ట్స్ ప్రతిపాదించినటువంటి ఈ నియమాన్ని మనకి బీర్ అనే శాస్త్రవేత్త ఇంకా కొంత దాన్ని డెవలప్ చేసి బీర్ అనే శాస్త్రవేత్త ఏం చేయాలంటే ద్రావణాలకు అనువర్తింపజేశాడు. Put forward by beer, it is applicable for solutions. It is applicable for solutions. అంటే బీర్ అనే శాస్త్రవేత్త ల్యాంబోర్ట్స్ ప్రతిపాదించినటువంటి నియమాన్ని తీసుకుని సొల్యూషన్స్కి అనువర్తింపజేయడం అనేది జరిగింది. అయితే ఈ ఈ నియమాన్ని మనకి ఏ విధంగా మనకి అనువర్తింపజేసాడో చూస్తే ఏకవర్ణ కాంతిపుంజమును ద్రావణం గుండా పంపినప్పుడు ఏకవర్ణ కాంతిపుంజమును ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, సజాతీయ యానకం ద్వారా హోమోజీనియస్ మీడియం ద్వారా ఏకవర్ణ కాంతిపుంజాన్ని మనం పంపించాం. ఇక్కడ ఏకవర్ణ కాంతిపుంజాన్ని ద్రావణం గుండా పంపినప్పుడు ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. చూద్దాం ఒకసారి. when a beam of monochromatic light is passed through a solution, అంటే పతన ఏకవర్ణ కాంతిపుంజాన్ని ఒక ద్రావణం గుండా కనుక పంపించినప్పుడు the decrease in the intensity of light with thickness of the absorbing medium is directly proportional to the intensity of the incident light as well as concentration of the solution. ఏమంటే ఇక్కడ ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల అనేది పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? వికిరణ తీవ్రతకు మరియు పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఒకసారి చూద్దామా. when a beam of monochromatic light when a beam of monochromatic light passes through a monochromatic light passes through a solution, passes through a solution, the decrease in the intensity of light decrease in the intensity of light intensity of light decrease in the intensity of light with thickness of the absorbing medium, right? Thickness of the absorbing medium thickness of the absorbing medium thickness of the absorbing medium is directly proportional to the intensity of incident light is directly proportional to the intensity of light, intensity of incident light, directly proportional to the intensity of incident light as well as concentration of the concentration of the solution. Concentration of the
solution. చూడండి when a beam of monochromatic light when passed through a solution ఏకవర్ణ కాంతి పుంజాన్ని ఒక ద్రావణం గుండా పంపించినప్పుడు the decrease in the intensity of light వికిరణ తీవ్రతలో తగ్గుదల with the thickness of the absorbing medium is directly proportional to intensity of incident light as well as concentration of the solution. అంటే వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రత మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే చూడండి రాస్తాం minus di by dt is proportional to I into C. అంటే లాంబర్ట్ నియమాన్ని దీన్ని ఏం చేశారంటే ద్రావణాలకు అనువర్తింపజేసి కాంతి కిరణాన్ని ఆ ద్రావణం గుండా పంపినప్పుడు ఆ ద్రావణం యొక్క గాఢతను కూడా దీనిలో కన్సిడర్ చేయడం అనేది జరిగింది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ కూడా మనకి ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది అనమాట. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది మైనస్ di by dt ఈక్వల్ టు k into IC. నెక్స్ట్ ఇంకా దీన్ని ఏం చేయొచ్చు తీసుకోవచ్చు మైనస్ di by I ఈక్వల్ టు k into C into dt. Integration on both sides. Integration on both sides. ఇరువైపులా సమాకలనము చేయగా అప్పుడు ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ I0 I minus di by I is equal to integral k into C dt is 0. రైట్. ఇక్కడ సేమ్ ఇందాక ఏ విధంగా అయితే లాంగ్వర్డ్స్ వాళ్ళు వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది. ఏమొస్తుంది దీనికి మైనస్ లాగ్ ఐ వస్తుంది. ఐ ప్లేస్ లో I0 ఐ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఐ ప్లేస్ లో I0 ఐ సబ్స్టిట్యూట్ చేస్తే I by I0 is equal to k into C into T. C into T అని వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ పోవాలంటే లాగ్ I0 by I is equal to k C T. అదే ఇక్కడ k వాల్యూ ఎలా రాసుకుంటే లాగ్ I0 by I is equal to k by 2.303 into CT అలా. ఇంకా దీన్ని ఇంకే విధంగా రాయించుంటే ఈ వాల్యూని ఎప్సిలాన్ రాసుకోవచ్చు. లాగ్ చూడండి లాగ్ I0 by I is equal to దీని అంతటిని ఎప్సిలాన్ CT అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎప్సిలాన్ is equal to అబ్జార్బెన్స్ మనం చూసాం ఫస్ట్ ఇంట్రడక్షన్ లో. అబ్జార్బెన్స్ A is equal to ఏం తీసుకుంటాం ఎప్సిలాన్ CT అని తీసుకుంటాం. దాని ప్రకారం చూసుకుంటే log I0 by I is equal to I0 by I is equal to A. Here A is equal to
epsilon Ct is equal to absorbance. Here is equal to absorbance. ఇంకా ఎప్సిలాన్ is equal to molar extension coefficient. ఎప్సిలాన్ is equal to ఏది తీసుకుంటాం, శోషణ స్థిరాంకం అంటాం. అంటే ఎప్సిలాన్ is equal to molar extension coefficient. molar extension coefficient అనేది. అదేవిధంగా C is equal to concentration of the solution. Concentration of the solution. Concentration of the solution and path length of the medium is equal to path length of the medium. ద్రావణం యొక్క గాఢత ఇది శోషణ స్థిరాంకము. శోషణ స్థిరాంకము path length of the medium. ఈ విధంగా మనం వీర్ అనే శాస్త్రవేత్త లాంబర్ట్స్ నియమాన్ని ఉపయోగించుకుని మనకి ఈ వీర్ లాంబర్ట్స్ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. మైనస్ డిఐ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐసి. మైనస్ డిఐ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐసి. మైనస్ డిఐ బై dt is equal to k into IC. Minus di by I is equal to k into C into dt. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ స్థిరాంకం, అనుపాత స్థిరాంకం అన్నాం కదా. ఇక్కడ దీన్ని చూసుకుంటే మనకి ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఇరువైపులా మనకి మైనస్ log I by I0 is equal to k into CT. ఇక్కడ log I0 by I ఇక్కడ మనకి తిరగబడేసరికి నెగిటివ్ ఛార్జ్ అనేది పోతుంది. ఇక్కడ k into CT. నెక్స్ట్ దీన్ని ఇంకా ఏం చేస్తామంటే log I0 by I is equal to k by 2.303. అంటే దీని వాల్యూ ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది. దీని వాల్యూ ఏంటిది, ఈ వాల్యూ ఏంటిది ఎప్సిలాన్. ఇలా తీసుకుంటే log I0 by I is equal to epsilon to C. ఇది అబ్జార్బెన్స్ epsilon to CT మనం ఆల్రెడీ ముందు క్లాసులో నేర్చుకుంటాం. అప్పుడు log I0 by I is equal to A. Here A is equal to epsilon to C2. ఇక్కడ absorbance A is equal to ఏమవుతుంది, absorbance. ఇక్కడ epsilon is equal to molar extension coefficient, శోషణ స్థిరాంకము అని కూడా అంటాం కదా. ఇంకా ఏమన్నా C is equal to concentration of the solution, అంటే ద్రావణం యొక్క గాఢత. T is equal to path length of the medium. T is equal to యానకం యొక్క మందము అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇది ఏమిటి, వీర్ లాంబర్ట్స్ లా. దీని యొక్క లిమిటేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏమిటది, దీని యొక్క లిమిటేషన్స్, వీడి యొక్క పరిమితులు కనుక మనం చూస్తే ఏమనంటే ద్రావణంలో ఒకే రకమైన శోషణ పదార్థాలు ఉండాలి. ఏమండాలి, ద్రావణంలో ఒకే రకమైనటువంటి శోషణ పదార్థాలు ఉండాలి. ఒకే తరంగ దైర్ఘ్యం గల వికిరణాలను మాత్రమే ఉపయోగించాలి. ఏమన్నాడు, ద సొల్యూషన్ షుడ్ కంటైన్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ అబ్జార్బింగ్ స్పీసీస్. అంటే ఏమన్నాడంటే ద్రావణంలో ఒకే రకమైన శోషణ పదార్థాలు ఉండాలన్నాడు. ఇంకేమన్నాడంటే రేడియేషన్స్ ఆఫ్ ఓన్లీ వన్ వేవ్ లెంత్ మస్ట్ బి యూజ్డ్. రేడియేషన్స్ ఆఫ్ ఓన్లీ వన్ వేవ్ లెంత్ మస్ట్ బి యూజ్డ్. అంటే ఒకే ఒక తరంగ దైర్ఘ్యము కలిగి ఉన్నటువంటి వికిరణాలను మాత్రమే వాడాలి. అలా ఉపయోగించినప్పుడు మాత్రమే మనం ఈ లాంబర్ట్స్, వీర్ లాంబర్ట్స్ నియమాన్ని మనం అనువర్తించి ప్రతిపాదించగలము. లేదంటే మనకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చూసాం, లాంబర్ట్స్ నియమం చూసాం, వీర్ లాంబర్ట్స్ నియమం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాంబర్ట్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం, సజాతీయ యానకం ద్వారా
ఏకవర్ణ కాంతి పుంజాన్ని పంపించినప్పుడు వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అనుకున్నాం. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందనుకుంటే బీర్ అనే శాస్త్రవేత్త దాన్ని ఏం చేశాడంటే అదే ల్యాంబర్ట్స్ నియమాన్ని తీసుకుని ఈ సజాతీయ ద్రావణాలకు అంటే ద్రావణాలకు అనువర్తింపజేశాడు అన్నమాట. అంటే కొన్ని ద్రావణాలను తీసుకుని ఈ వికిరణ తీవ్రతను అంటే ఏకవర్ణ కాంతి పుంజాన్ని ఆ ద్రావణం గుండా పంపించడం అనేది జరిగింది. అయితే ఆ ద్రావణం గుండా పంపించినప్పుడు వికిరణ తీవ్రతలో తగ్గుదలతో పాటు మనకి ఇంకా ఆ ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ అంటే గాఢతను మనం దీనికి అనులోమానుపాతంలో ఉంటుందని మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, యానకం తీసుకుంటే వికిరణ తీవ్రతలో తగ్గుదల పతనకాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అనుకుంటే ఇక్కడ వికిరణ తీవ్రతలో తగ్గుదల అనేది ఇక్కడ ఏమైతే పతనకాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పతనకాంతి తీవ్రత మాత్రమే ఉంటుంది. ఇక్కడ ల్యాంబర్ట్స్ నియమంలో బీర్ ల్యాంబర్ట్స్ నియమంలో ఏం చేశారంటే ద్రావణం తీసుకున్నాడు కాబట్టి ద్రావణం యొక్క గాఢతకు కూడా అనులోమానుపాతంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి బీర్ అనే శాస్త్రవేత్త ల్యాంబర్ట్స్ నియమాన్ని బీర్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ద్రావణాన్ని ఉపయోగించి ఆ ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ కూడా వికిరణ తీవ్రత తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంటుందని ఈ సిద్ధాంతం ద్వారా మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకేనా, ఇది ల్యాంబర్ట్స్ మరియు బీర్ ల్యాంబర్ట్స్ల నియమాలు. అయితే వీటి యొక్క పరిమితులు కనుక మనం చూసుకున్నట్లయితే వీటిలో మనం ఉపయోగించవలసి ఏంటంటే ద్రావణంలో ఒకే రకమైనటువంటి శోషణ పదార్థాలు ఉండాలి. ఏముండాలి? ఒకే రకమైనటువంటి శోషణ పదార్థాలు ఉండాలి. అదేవిధంగా ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వికిరణాలను మాత్రమే ఉపయోగించాలి. ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వికిరణాలను మాత్రమే ఇక్కడ ఉపయోగించి మనం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఈ రెండు పరిమితులు కనుక మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ల్యాంబర్ట్స్ బీర్ ల్యాంబర్ట్స్ నియమాలను ఈజీగా మనం ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ క్లాసు మనం నెక్స్ట్ క్లాసులో చూసుకుందాం. థ్యాంక్ యూ.